వాడు పుణ్యాతుడు 2 సంచులు ఎక్కి అంటే ఒక సంచి ఎక్కిస్తుండే భూమికి ఏనిక ఎరువు లేకుండా రైతు మీద పానం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి కోసుకుంటుండే లేదు 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 ఏం లేదు రైతు అంటే గుద్ద చూసేస్తాడు రైతు పోతే గుద్ద చూసేస్తాడు వీళ్ళు దొడ్ల ప్రభుత్వం ఇది అంతే నీళ్ళు కూడా వచ్చారు డ్యామ్ నుండి మనకు 24 గంటలు లేడీస్ నీళ్లు పారబెట్టినా మీరు చేను పోతారని చెప్తుండే చేను పోతారు మా పారబెట్టి వచ్చినాము కరెంట్ వస్తుందా మంచిగా కరెంటు 3 గంటలు రాత్రి పగలు వచ్చి 3 గంటలు వస్తుంది ఏడకు పోవాలి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు లేదు సార్ ఎందుకని తీసుకొస్తుంది కాంగ్రెస్ ఏమా ప్రపంచం ఇది ఎందుకు ఇచ్చినాడు ఏనికి ఇచ్చినాడా ఎందుకు ఇచ్చినాడా కొరగనికి ఇచ్చినాడు కొరగనిక రైతులనే మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చే ఏమి ఇచ్చినాడు పింఛన్ నాకు కూడా వస్తుంది పుణ్యాతుడు చేసినాడు పెద్ద మంచి కానీ అంటే పుణ్యాతుడు చేసి తింటుండ పింఛన్ కొడుకులు 1 రూపాయి అయ్యారు 10 రూపాయలు అడితే పెంచే నేను పెంచే ఏం పెంచినాడు ఉల్లిగడ్డలా అదే నాయనదే పింఛన నాయనదే కేసీఆర్దే పింఛన్ మా భక్తుడు ఆ కొడుకు ఆడితే 10 రూపాయలు ఈ కొడుకు ఆడితే 10 రూపాయలు ఎవరు ఇయ్యరు కళ్ళు కూడా బందే కళ్ళు వేసేదాన్ని బంద్ చేసి మందులు పెంచిరి 100 రూపాయలు వచ్చినాం కదా మందు షాపులని బంద్ చేస్తాను అన్ని అంటే డోకా పోయి మోసం పోయి అంటే డోకా చేసి మోసం చేసి మళ్ళీ గెలుస్తా అంటుండు మా మేయము ఎవరు వస్తే కూడా మా మేయము మా బుద్ధి పుట్టే కేసీఆర్కే జన్మ ఉండని పోయేమో ఆయనకే వాడు అన్నం పెట్టి సగం రాత్రి పాములు కొరికి గుంతలు మడకబడి కాళ్ళు కొరికి గుంతలు పడి కాళ్ళు ఇరిగిపోతే అడిగి కన్నెలు పారబెట్టుకొని వచ్చి మంచాలు ఆరాం ఇంట్లో పండుకుంటుంటే ఇప్పుడు ఏమైంది గొంగడి వేసుకొని కట్టె పట్టుకొని బ్యాటరీ వేసుకొని పోవాలి ఇప్పుడు రోజులు వచ్చినాయి వచ్చినాయి సార్